నీ ప్రేమ ఎంత గొప్పదో నాయన. ఇదిగో మా మాటల్లో నాయన, ఈ సహవాసంలో నేను చూస్తున్నా ప్రభువా. నీ బిడ్డలను ఇంకా దీవించండి నాయన, ఆశీర్వదించండి. వారు ఎంతో ప్రయాసతో వారి యొక్క ప్రభువా జీవనోపాధిని చేసుకుంటున్నప్పుడు మీ కృప కనికరములు వారిపై ఉంచండి. దేవా, చక్కటి బిడ్డలను ఇచ్చారు నాయన. బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి రాకపోకలు ఎల్లప్పుడూ మీరే తోడై ఉండండి నాయన. మీకు వందనాలు. మీ దేవదూతల కాపుదల భద్రత నీ బిడ్డలకు దయచేయండి నాయన. ఇదిగో క్షేమముగా నన్ను నడిపించారు, మీకు వందనాలు. తిరిగి క్షేమంగా వారి గమ్యస్థలం చేరే కృప దయచేయండి నాయన. ప్రభువా, ఇదిగో ఈ సహవాసము మీ చిత్తమైతే మీరు అక్కడ వరకు కొనసాగించండి. ఒకరినొకరు ప్రభువా కొలుపుకుంటూ నీ సేవ పరిచయంలో ముందుకు సాగే కృప దయచేయమని వేడుకుంటున్నాం నాయన. వారికి మేమేమి ఇవ్వలేకపోతున్నాం. మీ నామమున కేవలం దీవిస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తున్నాం. మీ దీవెనలు మెండుగా వారిపై ఉంచమని. అలాగే నాయన, మరి నందిగుమి సంఘ పెద్దలను బట్టి వందనాలు, వారి కుమార్తెను బట్టి వందనాలు. అంటే ఇది ఇంటర్లో చక్కటి మార్కులతో ప్రభావ ఉత్తీర్ణురాలు అవ్వటానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మొదట నా నీతిని, నా రాజ్యం వెతకండి, అప్పుడు మీకేం కావాలో అవన్నీ నేను అనుగ్రహిస్తానని మాట ఇచ్చావు. నీ కుమార్తె అనేక మందిని నీ సన్నిధిలో నడిపించింది, నీ పరిచయం చేసింది నాయన. తగిన ప్రతిఫలము మీరు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో డిగ్రీలు కూడా మంచి సీట్ మీ కుమార్తెకు దయచేయండి నాయన. మీకు వందనాలు. తన భవిష్యత్తులో మీ కృప ఉంచండి. అనేకులకు మాదిరిగిన కుమార్తెను నిలవబెట్టమని వేడుకుంటున్నాం. ఇదిగో తిరుగు ప్రయాణం వెళ్తున్నప్పుడు వారి ప్రయాణం అంతటిలో మీకు కాపుదల దయచేయమని నాయన. వారి స్థలం చేరి క్షేమ సమాచారం మాకు అందించే కృప అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మెరుకొని పొందుకునేమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.